ప్రకటన గ్రంథము 7వ అధ్యాయానికి వచ్చాము. ఒకసారి 7వ అధ్యాయము వెళ్ళకముందు ఆహ్, కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రతి సెషన్‌లో గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే, మనము ప్రకటన గ్రంథము చదువుకుంటూ, నేర్చుకుంటూ ఉన్న సమయంలో ఈ 3 సంగతులు మనము ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మనం చదవాలి. వీలైతే ఆడియో వింటే కూడా మంచిది. చదవడమే కాదు, వినడమే కాదు. మనము అప్లై చేసుకునేదానికి వ్రాయబడిన సంగతులను మనము అర్థం చేసుకొని ఆహ్, సిద్ధపడే ఆ యొక్క కార్యక్రమంలో మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మోర్ రెవల్యూషనల్ ప్రాఫిటికల్‌గా ఏమైతే ఉన్నాయి, ఆత్మీయంగా ఏమున్నాయి, ఎలాగ అభ్యాసం చేసుకోవాలి, వీటిని మనము ప్రాముఖ్యంగా చూడాలని మనము గమనిస్తా ఉంటున్నాం. అదే రీతిన ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అని ఒక చిన్న కథలాగా మనం గుర్తుంచుకుంటున్నాం. ఒక సముద్రం ఉంది. సముద్రంలో బురుజు ఉంది. ఆ బురుజులో తేనె ఉంది. తేనె తిన్నాను అన్నటువంటి ఆ 4 పదాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే సముద్రము, బురుజు, తేనె, తిన్నాను. ఈ 4 పదాలలో నుండి కొన్ని అక్షరాలతో మనము ఆ యొక్క 7 అంశాలను మనం గుర్తు చేసుకుంటే 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 తెగుళ్ళు, 7 నాశనములు, చివరిగా 7 నూతనములు అన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనము ఇలాగ నేర్చుకోబోతా ఉంటున్నాం. ఆహ్, స మొదటి సెషన్ ఇంట్రడక్షన్ చూసుకున్నాము. తర్వాత సంఘములు చూసుకున్నాము. ముద్రలు చూసుకుంటూ 7వ ముద్ర దగ్గరికి మనం వచ్చాం. సెవెంత్ చాప్టర్ దగ్గరికి. అయితే ఇదే ప్రకటన గ్రంథము రకరకాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చని ఉన్నాయి. అయితే మనము 7వ అధ్యాయం వరకు వచ్చాం గదా! మొదటి 2, 3 అధ్యాయాలు 1, 2, 3 అధ్యాయాలు అది సారీ అండి. ఇది ఎర్త్ కిందది ఎర్త్ భూమి మీద జరగడము. తర్వాత 4, 5, 6 అంటే 4వ అధ్యాయము ఆహ్, పరలోకంలోను, తర్వాత అపోస్తలుడైన యోహాను భక్తుడు 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో పరలోకము నుండి క్రిందికి చూస్తూ ఆ యొక్క దర్శనంలో ఉన్నటువంటి విషయాలను చెప్తా ఉంటున్నారు. ఇప్పుడు 7వ అధ్యాయంకొచ్చాము. ఆ 7వ అధ్యాయంలో మనము ఈరోజు ఏమున్నది అని చూసుకుందాము. అయితే మరొకసారి ఇంకా ఆహ్, వేరే వేరే విధంగా కూడా ఈ 22 అధ్యాయాలని మనము ఎలాగ చూసుకోవచ్చు. వ్యూ ఇన్ హెవెన్, తర్వాత వ్యూ ఇన్ న్యూ హెవెన్, వ్యూ ఇన్ హెవెన్, వ్యూ ఆన్ ఎర్త్ అన్న 3 డివిజన్స్ ప్రకారము ఈ చాప్టర్స్‌ని డివైడ్ చేసుకొని కూడా మనము చూడొచ్చు అని ఇక్కడ ఉంది. అలాగే నేను క్లియర్‌గా ఇంకా రాశాను. ఇవన్నీ మీకు ఇస్తాను కాబట్టి మీరు సెల్ఫ్ స్టడీలో ఈ డీటెయిల్డ్‌గా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో అన్ని ఫుల్ ఆఫ్ సెవెన్స్‌ని మనం చూస్తూ వచ్చాం. అన్నీ 7 అని. 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 దీపాలు, 7 నక్షత్రాలు ఇలాగా 7, 7 అని అనేక సార్లు కనపడతా ఉంటది. అన్నీ ఒక చోట క్రోడీకరించి మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అయితే ఈ 7వ అధ్యాయంలో కూడా ఆరాధన అనేది వస్తది. 4, 5 అధ్యాయాలలో ఆరాధన వచ్చింది. అలాగే ప్రకటన 22 అధ్యాయాలలో 7 సార్లు ఆరాధన పరలోకంలో జరిగే ఆరాధనని మనము నేర్చుకోగని చూసుకోగలుగుతాము. ఆ విధంగా మనము సంఘాల గురించి నేర్చుకున్నాము. అయితే ఈ 7 ముద్రలలో 7వ ముద్ర దగ్గరికి వచ్చినప్పుడు సైలెన్స్ ఇన్ హెవెన్. ఈ 7వ ముద్ర విప్పక ముందు ఉండే అధ్యాయము 7వ అధ్యాయము. కాబట్టి 7వ అధ్యాయము యాక్చువల్‌గా ఈరోజు బూరలు చూసుకుందాం అనుకున్నాము. కానీ బ్రదర్ మనము కొంచెం స్లోగా వెళ్ళినా పర్వాలేదన్నారు కాబట్టి నేను 7వ అధ్యాయాన్ని ఇంక కొంచెము డీటెయిల్డ్‌గా మనము చదువుకుందామని అనుకుంటా ఉన్నాను. ఒకసారి గమనిస్తే మొదటివి 7 ముద్రలు. అయితే 7వ ముద్ర ఓపెన్ చేస్తే అది 7 బూరలు. 7 ట్రంపెట్స్. అయితే ఆ సెవెంత్ ట్రంపెట్ ఓపెన్ చేసినప్పుడు 7 బౌల్స్. ఆ 7
7 బౌల్స్ గురించి ఆహ్, విశదీకరించబడి ఉంటది. అయితే దేవుడు ఎందుకు ట్రిబ్యులేషన్స్‌ని, శ్రమలను, మహాశ్రమలను ప్రజల మీదికి అనుమతిస్తున్నారు అని మనం చూసుకున్నప్పుడు 3 రీజన్స్‌ని మనము గుర్తు చేసుకోవచ్చు. 3 రీజన్స్ ఏవంటే టు వేకప్ అన్‌బిలీవర్స్, అవిశ్వాసులు ఏంటిది? ఏం జరుగుతా ఉంది అని క్రీస్తు ప్రభువుల వారిని రక్షకుడుగా అంగీకరించేదానికి. అలాగే టు వేకప్ అండ్ షేకప్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల గురక ఇంకా ఎంతోమంది క్రీస్తు ప్రభువుల వారిని మెస్సయ్య అని అంగీకరించలేకపోతా ఉన్నారు. మెస్సయ్య గురించి వెయిట్ చేస్తా ఉంటున్నారు. అలాగే టు మేకప్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటటువంటి విషయంలో దేవుడు ఫిల్టర్ చేస్తూ ఉన్నటువంటి ఆ క్రమాలను ఆధారంగా చేసుకొని ఆ గ్రేట్ ట్రిబ్యులేషన్స్‌ని మనము అర్థం చేసుకోవాలని నేను చూస్తా ఉంటున్నాను. 6, 7, 8 అధ్యాయాలను ఒకసారి చూస్తే కిందటి సెషన్‌లో మనము 6వ అధ్యాయాన్ని చూసుకున్నాము. 6వ అధ్యాయము 12వ వచనంలో ఆ యొక్క 6వ ముద్ర విప్పగా అని ఉంటది. దాని తర్వాత 7వ ముద్ర విప్పేదానికి అది 8వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటది. కానీ దాని మధ్యలో ఉన్న ఈ 7వ చాప్టర్ ఏముంటది అని మనం ఈరోజు చూసుకుంటే, అక్కడక్కడ కొన్ని పరాంథసిస్ అంటే మధ్యలో బ్రేక్ లాగా ఇంటర్వెల్ లేదా ఇంటర్వెల్ లాగా, బ్రేక్ లాగా కొన్ని కొన్ని అధ్యాయాలని ఎందుకో ప్రకటన గ్రంథంలో ఈ విధంగా లిఖించపెట్టి పెట్టారు. అన్నీ కూడా సీక్వెన్స్‌గా లేవు. కాబట్టి ఈ 7వ అధ్యాయము పరాంథసిస్ అంటే మధ్యలో ఉండే అధ్యాయాన్ని మనము చూసుకోవాలని ఈ అన్ని వచనాలు నేను చదవడం లేదు కానీ, ఒకసారి గమనిస్తే ఈ 7వ అధ్యాయము 4 భాగాలుగా మనం ఆహ్, విడిగా చూసుకోవచ్చు. మొదటి 3 వచనాలు ఆ యొక్క జడ్జిమెంట్ ఒక 30 నిమిషాలు ఆగిపోవడము. తర్వాత 144,000 మంది 12 తెగల నుండి 144,000 మంది ఇశ్రాయేలీయులు. తర్వాత గ్రేట్ మల్టిట్యూడ్ అనేకమైన జనము అని మూడవ భాగముగా, నాలుగవ భాగము ఎవరు ఆ గ్రేట్ మల్టిట్యూడ్ అన్నటువంటి భాగముగా 4 భాగాలను మనము ఈ 7వ అధ్యాయంలో గమనించవచ్చు. అయితే దయచేసి గమనించండి. 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఇంగ్లీష్‌లో ఈ విధంగా క్వెషన్‌తో ఎండ్ కాబడతది. వెన్ దట్ గ్రేట్ డే ఆఫ్ గాడ్స్ రాత్ హాస్ కమ్ హూ కెన్ స్టాండ్? ఎవరు నిలబడగలుగుతారు? ఇంకా ఎవరు రక్షింపబడగలుగుతారు? అన్నటువంటి మాటతో ఆ యొక్క 6వ అధ్యాయము ముగించబడతది. ఒకసారి మనం గమనిస్తే అది 7వ అధ్యాయంలో ఆన్సర్‌గా మనం చూడొచ్చు. 7వ అధ్యాయంలో 2 గ్రూపులను ఇక్కడ 2 సెక్షన్స్‌గా లేదా 2 పార్ట్స్‌గా మనము 7వ అధ్యాయాన్ని చూస్తే, మొదటి కొన్ని వచనాలు, మొదటి 8 వచనాలు ఈ 144,000 మంది వారి గురించి వ్రాయబడి ఉంటది. తర్వాత 9 నుంచి మిగిలిన వచనాలన్నీ కూడా 9-17 వరకు ఆహ్, గ్రేట్ మల్టిట్యూడ్ అనేకమైన జనము గురించి వ్రాయబడి ఉంటది. అయితే దయచేసి ఇదే ఈ 144,000 రెవల్యూషన్ మళ్ళీ 14వ చాప్టర్‌లో గూడా వస్తది. మొదటి 5 వచనాలలో. అలాగే ఇక్కడ గ్రేట్ మల్టిట్యూడ్ గురించి మళ్ళీ రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో కూడా రిపీట్ అవుతది. సో, అప్పుడు మనము రిపీట్ అయినప్పుడు కాంట్రాస్ట్ 7 చాప్టర్‌లోకి 14 చాప్టర్‌కి ఏంటి? వాళ్ళెవరు? వీళ్ళెవరు? అని మనం చూసుకోవచ్చు. అలాగే 20వ అధ్యాయం వచ్చినప్పుడు మనము ఈ 7వ అధ్యాయము క్రాస్ రెఫరెన్స్ మనము చేసుకోవచ్చు. దయచేసి గమనించండి. ఈ 7వ అధ్యాయము మనకు ఎవరిని గుర్తు చేస్తుందంటే, విశ్వాసులు అంటే ఎవరైతే ఫెయిత్‌ఫుల్‌గా ఆ ట్రిబ్యులేషన్ టైమ్‌లో ఎవరైతే ఫెయిత్‌ఫుల్‌గా ఉంటారో వారి గురించి వ్రాయబడినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఒకసారి గమనిస్తే ఈ 2 సెక్షన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మొదటి 8 వచనాలు ఇశ్రాయేలీయుల గురించి ఆ యొక్క ఫిగ్ ట్రీ ఆహ్, 12 ట్రైబ్స్ తెగలు తర్వాత 12 గోత్రాలు
144,000 మంది స్కాటర్ అయిన వాళ్ళు, తర్వాత సారీ నంబర్ తప్పు పడిందండి అక్కడ. ఆహ్, ఆ యొక్క గ్రూపు, తర్వాత 9-17 గ్రూపు. అయితే ఇంకా క్రాస్ రెఫరెన్సెస్ మనము ఒకసారి చూసుకుంటే నేనిక్కడ పెట్టాను. అన్ని రెఫరెన్సెస్ నేనిప్పుడు చదవను, లేదా వాటిని మనం కొన్ని ఒకవేళ చూస్తామేమో. అయితే ఒకసారి గమనిస్తే ఈ 2 గ్రూపు ప్రజలుగా మనము 7వ అధ్యాయంలో చూస్తా ఉంటున్నాం. వారు ఒకటా లేదా 2 వేరు వేరు గ్రూపులా మనము ఇంకా కొంచెము నెక్స్ట్ స్లైడ్స్‌లో గమనిస్తామండి. అయితే మొదటి 3 వచనాలను ఒకసారి చూస్తే, నలుదిక్కుల నుండి 4 కార్నర్స్ నుంచి ఆ దేవదూతలు ఆ యొక్క వాయువులను, ఆ యొక్క గాలిని పట్టుకున్నట్లుగా మనము ఇక్కడ చదువుతా ఉంటున్నాం. అంటే ఏంటంటే ఈ సైలెన్స్ అంటే ఏ జడ్జిమెంట్, ఏ రాత్ లేదా ఏ శ్రమలు, మహాశ్రమలు ఏవి అలాగ రాకుండా ఈ దూతలు ఆహ్, పట్టుకున్నట్లుగా, అంటే ఒక 30 మినిట్స్, ఒక అరగంట సేపు ఆహ్, ఇదే మనం 8వ అధ్యాయంలో గూడా చూసుకుంటాము. కాబట్టి వాళ్ళు ఆహ్, ఆహ్, పట్టుకున్నట్టుగా మనము వెయిట్ అన్నట్టుగా మనము చూస్తా ఉంటున్నాం. ఒకసారి ఈ రెవల్యూషన్‌లో ఉన్న 4-8 వచనాలను చూస్తే 144,000 మంది, ఈ గోత్రాలు 12 గోత్రాలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు అని. ట్రైబ్ ఆఫ్ ఆహ్, అన్ని ఆర్డర్‌గా ఉన్నాయి ఇక్కడ. రూబెను మొదలుకొని ఎఫ్రాయిము వరకు. వారి యొక్క మదర్ ఎవరు అని కూడా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాము. వీరందరూ యాకోబు కుమారులైతే, వారి యొక్క ఆర్డర్ కూడా మనము చూస్తే దాను గోత్రము ఇక్కడ నాట్ సీల్డ్ అని ఉంటది. అట్లనే ఎఫ్రాయిం గోత్రం కూడా నాట్ సీల్డ్ అని ఉంటది. మనం ఒకసారి ఈ వచనాలను మనం గమనిస్తే, ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఆ దాను, ఎఫ్రాయిము ఆ గోత్రాలు ఇక్కడ కనపడవు. అవి ఎందుకు కనపడవు అనేది మనము నెక్స్ట్ స్లైడ్స్‌లో చూసుకుంటామండి. దయచేసి బాగా గమనిస్తే క్లియర్‌గా 12 మంది, 12 గోత్రాలలో దాను గోత్రము ఇక్కడ రెవల్యూషన్ 7లో ఉండదు. అలాగే ఎఫ్రాయిము గోత్రము ఇక్కడ యాకోబు యోసేపును ఆశీర్వదిస్తూ, నీకు 2 పాళ్ళు ఆహ్, ఇస్తున్నానట్లుగా ఆశీర్వాదము యోసేపుకు తన తండ్రి యాకోబు ఇస్తారు. అయితే అంటే అక్కడ ఎఫ్రాయిము, మనస్సే వాళ్ళిద్దరూ ఏర్పరచబడిన వారుగా, ఆశీర్వాదము పొందిన వారుగా మనము చూస్తాము. కానీ రెవల్యూషన్ 7 చాప్టర్‌కొచ్చినప్పుడు దాను గోత్రము ఉండదు. అలాగే ఎఫ్రాయిము గోత్రం ఉండదు. ఎఫ్రాయిము బదులు తిరిగి యోసేపు గోత్రం కనపడుతుంది. అలాగే దాను గోత్రం ఉండదు. కానీ దాను గోత్రం బదులు ఇక్కడ మనము మనస్సే గోత్రాన్ని మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఎందుకు అట్లా అని ఒకసారి మనము చూస్తే, వారి యొక్క హిస్టరీని మనము చూసుకుంటే, ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీయులు 1500 క్రీస్తు శకము 1500 సంవత్సరాలలో పోయినారు. అయితే సొలొమోను రాజు చనిపోయే ఆ సమయము తర్వాత తన యొక్క కుమారుడైన రెహబాము రాజ్యముగా ఉన్నప్పుడు, ఈ ఇశ్రాయేలీయుల రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోతది. సదరన్ తర్వాత అలాగే ఆహ్, నార్దర్న్ కింగ్‌డమ్, 2 రాజ్యాలు, ఉత్తరము, దక్షిణము అని. అయితే 730 బీసీ వచ్చినప్పుడు అష్షూరీయులు ఇశ్రాయేలీయులను క్యాప్టివ్‌గా తీసుకుంటారు. అప్పుడేమైతదంటే, ఈ ఉత్తర రాజ్యము, నార్దర్న్ కింగ్‌డము అది ఇంకా ఎళ్ళిపోతది. అది ఉండదు. ఓన్లీ సదరన్ కింగ్‌డము క్యాప్టివ్‌గా ఉండడము జరుగుతది. అలాగే 600 బీసీకి వచ్చినప్పుడు అంటే నెబుకద్నెజరు రాజ్యములో బబులోను వారు ఈ సదరన్ కింగ్‌డమ్‌ని కంప్లీట్‌గా వారు వశపరుచుకుంటారు. అయితే దేవాది దేవుడు యిర్మీయా ప్రవక్తకు ప్రవచనం రూపంలో ఇచ్చినప్పుడు, 70 సంవత్సరాల తరువాత మిమ్మల్నందరినీ తిరిగి సమకూరుస్తాను అనే వాగ్దానం చేస్తారు. అట్లనే 670 బీసీ
ఆహ్, కి ఆహ్, వారు రావడము, ఎజ్రా, నెహెమ్యా, హగ్గయి, జెకర్యా వారి కాలంలో తిరిగి వారి యొక్క టెంపుల్‌ని వారు నిర్మించడము జరుగుతది. కానీ 1948, 67 ఆ ప్రాంతాలలో ఆహ్, రెమనెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే అందరూ తిరిగి చేకూర్చబడి వారికంటూ ఒక ఒక స్టేట్ ఇప్పుడు ఉన్న కరెంట్ స్టేట్ ఇజ్రాయెల్ స్టేట్ 1948లో అది రావడము జరుగుతా ఉంటది. స్వాతంత్రం రావడము. అప్పటినుంచి వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని 1967 నుంచి ఇంకా కంప్లీట్‌గా పూర్తిగా వారు రాజ్యాన్ని పరిపాలిస్తుంటున్నట్లుగా ఇది వారి యొక్క హిస్టరీని మనం చూస్తుంటున్నాం. అయితే దయచేసి గమనించండి. దాను గోత్రము, దాను గోత్రము ఆహ్, ఎందుకు ఇక్కడ ఉండదు అని చూసినప్పుడు, ఆ యొక్క దాను గోత్రములో ఉన్నవారు విగ్రహారాధికులను, వ్యభిచారులుగాను, తర్వాత రెబెల్‌గా అంటే ఇ ఎదిరించేవారుగాను, మిగిలిన గోత్రాలను కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ మిగిలిన గోత్రాలు గూడా ఈ విగ్రహారాధన, ఈ వ్యభిచారంలోకి నెట్టడము అట్లాంటి ఇన్‌ఫ్లూయన్స్ చేశారు. అందుకు దేవుడికి మరి ఏమైనా దేవుడికి ఆహ్, శాపగ్రస్తులై ఆ విధంగా ఏమైనా దాను గోత్రం వాళ్ళు లేరేమో అని అంటా ఉంటారు. ఇంకొక పాయింట్ కూడా మనం చూస్తే కొంతమంది స్కాలర్స్ దాను గోత్రము నుండి యాంటీ క్రైస్ట్ రావచ్చేమో అని కూడా ఊహిస్తారు. దానికంటూ కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆదికాండము, ద్వితీయోపదేశ కాండము, ఇర్మియా గ్రంథాలలో. ఆహ్, ఈ యొక్క స స సొలొమోన్ యొక్క రాజ్యములో ఈ దాను గోత్రము వారు ఆహ్, ఎంతో ఆ యొక్క దేశాన్ని పోగొట్టుకునే విధంగా, వారి యొక్క ఐడెంటిటీని కొనే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆహ్, దాను గోత్రము సెకండ్ మోస్ట్ పాపులర్ కంట్రీ అంటే పాపులర్ అంటే అధిక సాంద్రత కలిగిన జనాభా కలిగినటువంటి రాజ్యముగా ఉన్నప్పటికీ, వారి యొక్క రెబెలియస్ నేచర్ వల్ల, విగ్రహారాధన వల్ల, తర్వాత వ్యభిచారపు నేచర్ వల్ల వారు ఆ యొక్క ఆ రాజ్యాన్ని వాళ్ళు పోగొట్టుకోవడము, వాళ్ళు కంప్లీట్‌గా ఎళ్ళిపోవడము జరుగుతా ఉంటుంది. అయితే దయచేసి గమనించండి. ఈ 144,000 మంది ఎవరు అని మనం చూస్తే, మనం వింటా ఉంటాము. లేదా ఒకసారి యెహోవా విట్‌నెస్ వాళ్ళని కదిలిస్తే వాళ్ళేమంటారంటే, మేమే ఆ 144,000 మందిమి. ఎవరైతే య ఆహ్, యెహోవా విట్‌నెస్, యెహోవా సాక్షులు అని కూడా మనం ఆహ్, ఆహ్, ఒక ఒక కల్ట్ గ్రూప్ ఉంటది గదా! వాళ్ళనేదేంటంటే, మేము మాత్రమే ఆ యొక్క ఆహ్, ఆ యొక్క దాంట్లో పరలోకమునకి మేము మాత్రమే పోగలుగుతాము అన్నటువంటి విధంగా ఈ యెహోవా విట్‌నెస్ వాళ్ళు చెప్తారు. ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో వాళ్ళ నంబరు అంటే వాళ్ళ డినామినేషన్స్‌లో ఉండే నంబరు 144,000 మంది కంటే ఎక్కువైనారు. ఎక్కువైనారు గదా! అని జెప్పేసి వాళ్ళేం జేస్తుంటున్నారంటే, వాళ్ళు ఉండే ఆ డాక్ట్రిన్‌ని కొంచెం ఆల్టర్ కూడా జేసుకుంటున్నారు. ఎందుకంటే, ఈ డాక్ట్రిన్ మీదనే వాళ్ళు ఉంటే, ఇంగా ఇంకా ఎక్కువ మంది రాలేరు వాళ్ళ యొక్క డినామినేషన్స్‌లకి. దయచేసి గమనిస్తున్నారా? డాక్ట్రిన్స్‌ని కూడా వాళ్ళు ఆల్టర్ చేసుకుంటున్నారు అంటే ఎంత కల్ట్‌గా మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి ఈ 144,000 మంది ఎవరు అని మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. కానీ వారి యొక్క డిస్క్రిప్షన్ 14వ అధ్యాయంలో వారు వర్జిన్స్ అని వ్రాయబడి ఉంటది. దాన్ని బట్టి కూడా ఈ యెహోవా విట్‌నెస్ వాళ్ళందరూ వర్జిన్సా? కాకపోవచ్చు. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఆ డాక్ట్రిన్‌ని మార్చుకోవడము. తర్వాత ఈ 144,000 మంది ఇక్కడ వ్రాయబడిన వాళ్ళు యూదులు. ఎంతమంది నిజంగా యెహోవా విట్‌నెస్‌లో యూదులున్నారు అని చూస్తే మేబీ అందరూ కాకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ 144,000 మంది మాత్రమే పరలోకానికి పోతారు అనేది తప్పు. కరెక్ట్ కాదు అని మనము క్లియర్‌గా ఆహ్, అర్థం జేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ 144,000 మంది ఈ యొక్క టెంపుల్ లోకి ఎంటర్ అవుతారు. టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యి అంటే వారు మాత్రమే అంటే ఇంకొక వెర్షన్ వారు మాత్రమే ఆలయములోకి వెళ్ళి ఆ యొక్క ఆలయములో జరిగే కార్యక్రమాలను
జరిగించాలి, వాళ్ళు మాత్రమే జరిగిస్తారు అన్నటువంటి ఒక అండర్‌స్టాండింగు. దాంట్లో నుంచి ఆ 144,000 మందిలో నుంచి అనేక జనాభా బయటికి రావడము, వాళ్ళు గ్రేట్ మల్టిట్యూడ్ అని ఇంక కొంతమంది అంటారు. దయచేసి గమనిస్తున్నారా? 144,000 మంది ఆలయములోనికి వెళ్ళేటటువంటి అర్హత కలిగిన వాళ్ళు, వారి యొక్క ఔట్‌కమ్ వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి ఇంకా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు గ్రేట్ మల్టిట్యూడ్ 144,000 మంది కంటే ఎక్కువ మంది అని చెప్తా ఉంటారు. వారు ఎవరు అంటే పర్సిక్యూటెడ్ క్రైస్తవులు, క్రిస్టియన్స్, తర్వాత ప్యూరిఫైడ్ క్రిస్టియన్స్, ఆహ్, చర్చ్, అట్లనే ప్రాస్టిట్యూటెడ్ ఆహ్, ఆహ్, నుంచి బయటికొచ్చినటువంటి సంఘము, ప్రతి ఆహ్, దేశంలో నుండి, ప్రతి హ్మ్, ప్రజల్లో నుండి, ప్రతి ఎవ్రీ టంగ్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ పీపుల్ అని. అలాగే ఇంకొక వర్షన్ ఏంటంటే ఈ 144,000 మంది సింహానికి గుర్తుగాను, గ్రేట్ మల్టిట్యూడ్ లాంబ్‌కి గుర్తుగాను, అంటే 144,000 మంది ఇశ్రాయేలీయులుగాను, గ్రేట్ మల్టిట్యూడ్ చర్చ్‌గా గాను నిర్వచనంగా కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అయితే దయచేసి మనం గమనిస్తే ఆహ్, 7వ అధ్యాయము 11వ వచనంలో దేవదూతలందరూను సింహాసనమును చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉన్నటువంటి మాటని మనం ఇక్కడ ఆరాధనగా చూస్తా ఉంటున్నాం. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము ఒకసారి నేను ఇంకా కొన్ని మీకు పిక్చర్స్‌ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఈ ఆర్డర్ ఆఫ్, అంటే ఈ మోడరన్ డే జడ్జిమెంట్స్ ఎట్లా ఉంటది? ఏమి అని, అలాగే ఈ 144,000 మంది ఎక్కడ వస్తారు? వారు ట్రిబులేషన్ అంటే శ్రమలు, మహాశ్రమల నుండి వస్తారు అని చూడండి. సీలింగ్, వారు ముద్రింపబడతారు. అలాగే వారు గ్రేట్ మల్టిట్యూడ్ ఆరాధన చేసేటటువంటి వారుగా. తర్వాత నేను ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ ప్రతి ప్యాసేజ్‌కి నేను ఇక్కడ ఇచ్చాను. అయితే నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు కానీ పీపీటీలో ఉంటది. అది ఇంగ్లీష్‌లో ఉంది. దయచేసి గమనించండి. నేను తెలుగులోకి అనువదించలేకపోయాను. ఉన్నది ఉన్నట్లుగా. ఇక్కడ ఈ 144,000 మంది శ్రమల కాలములో నుండి బయటికి రావడము, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ ఈ శ్రమల కాలం తర్వాత లాస్ట్ వీక్ కూడా కొంతమంది బ్రదర్ వాళ్ళు అడిగారు. ఈ రాప్చర్ ఏంటి? ఎట్లా ఉంటది? ఏమి అని. ఒకవేళ వీలైతే ఆహ్, ఆ టాపిక్‌ని కూడా నేను ఈరోజు కొంచెం క్లియర్‌గా మీకు గుర్తు చేయాలని, అంటే ఇక్కడే కవర్ చేయాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ద డే ఆఫ్ ద లార్డ్, అంటే ద జడ్జిమెంట్ డే అనేది ఇక్కడ 7వ అధ్యాయంలో మనము మాటను చదువుకుంటాం. కాబట్టి ఆ రాప్చర్ అంటే సంఘము ఎప్పుడు ఎత్తబడతది అనేది ఇప్పుడు కవర్ చేద్దామని చెప్పి నేను అనుకుంటా ఉన్నానండి. ఒకసారి గమనిస్తే సంఘము ఎత్తబడడము, అలాగే రెండవ రాకడ, ఈ రెండిటిని మనం ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ అవుతూ ఈ 2 ఒకటేనేమో అని అనుకుంటా ఉంటారు కొంతమంది దేవుని బిడ్డలు. కానీ ఇవి 2 డిఫరెంట్ ఈవెంట్స్ అని మనము అర్థం చేసుకోవాలి. రాప్చర్ అనేది వేరే, సెకండ్ కమింగ్ అనేది వేరే. ఎందుకంటే సంఘము ఎత్తబడటము, తర్వాత క్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి రావడము, ఇవి 2 డిఫరెంట్ ఈవెంట్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వాటి యొక్క వచనాలను ఇక్కడ 1 దెస్సలోనికైలు 4:16లోను, అలాగే మనము ఇంకా ప్రకటన గ్రంథము 9దో అధ్యాయంలో గూడా చూసుకుంటాము. ఒకసారి గమనిస్తే రాప్చర్ ఏంటి? రెండవ రాకడ ఏంటి? ఈ రెండిటిని మనం ఒకసారి గమనిస్తే, రాప్చర్ అంటే సంఘము ఎత్తబడటము ఏంటి అంటే, యేసు ప్రభుల వారు మధ్యాకాశానికి మాత్రమే వస్తారు. ఆయన భూమి మీదికి రారు. క్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి రారు. మధ్యాశాకానికి మాత్రమే వస్తారు. క్రైస్ట్ కమ్స్ ఫర్ హిస్ ఓన్.
అయితే సెకండ్ కమింగ్ ఏంటంటే క్రీస్తు ప్రభుల వారు ఆ మధ్యాకాశములో ఉండే సంఘాన్ని తీసుకొని ఇక్కడికి భూమి మీదికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి వస్తారు. అలాగే క్రైస్ట్ కమ్స్ యాజ్ ఎ లవింగ్ బ్రైడ్ గ్రూమ్. ఇక్కడ క్రైస్ట్ కమ్స్ యాజ్ ఎ వెంజ్ఫుల్ వారియర్, అంటే ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ గా కూడా వస్తారు. ఇక్కడ ఓన్లీ అంటే ఇక్కడ సంఘము ఎత్తబడినప్పుడు ఆయన ఆ సంఘము మాత్రమే చూస్తారు. అయితే సెకండ్ కమింగ్ అప్పుడు ప్రతి నేత్రము చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు అని వాక్య భాగంలో ఉంటది. ఆ సంఘము ఎత్తబడినప్పుడు అది బిలీవర్స్ కి చాలా సంతోషము. ఇక్కడ సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు ఆ అన్‌బిలీవర్స్ చాలా భయపడిపోతారు. గ్రేట్ ఫియర్ ఉంటది వాళ్ళల్లో. తర్వాత ఇది సీక్రెట్ డిసపియరెన్స్. సడెన్‌గా దేవుని యొక్క బిడ్డలు సంఘముగా వారు ఎత్తబడి మధ్యాకాశంలో క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొంటారు. ఒకవేళ ఏరోప్లేన్ ఎళ్తా ఉంటే ఏరోప్లేన్‌లో కొంతమంది ఆహ్, కొంతమంది మేబీ ఒకవేళ పైలట్ డ్రైవ్ చేస్తూ పైలట్ సంఘంలో ఎత్తబడిపోతే మేబీ ఆ ఏరోప్లేన్ కూలిపోవడము, చాలా మంది మనుషులు చనిపోవడము జరుగుతదేమో. మనం అట్లా ఊహించుకోవచ్చేమో. చాలా యాక్సిడెంట్స్ జరగచ్చేమో. ఎందుకంటే సడెన్‌గా ఉన్నట్లుండి రెప్పపాటులో వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ డిఫరెన్సెస్‌ని మనం చూసినప్పుడు రాప్చర్ అంటే ఫోకస్ ఈజ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్. అయితే ఇక్కడ సెకండ్ కమింగ్‌లో ఫోకస్ ఈజ్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ హిస్ కింగ్డమ్. ఇశ్రాయేలీయులు ప్రజలు అప్పుడు కూడా ఇంకా దేవుణ్ణి అంగీకరించే అవకాశము దేవుడు వారికి అనుగ్రహిస్తారు. కాబట్టి దయచేసి గమనించండి. ఈ సంఘము ఎత్తబడటము అనేది 3 లేదా 4 విధాలుగా స్కాలర్స్ ఆహ్, బోధిస్తా ఉంటారు. వాటిని నేను కొంచెము క్లియర్‌గా ఇక్కడ అర్థమయ్యే విధంగా ఆహ్, ఈ స్లైడ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఒకసారి గమనించండి. ప్రెజెంట్ చర్చ్ ఏజ్ ఇక్కడ మనమున్నాం. మనమందరము ఈరోజు ఇక్కడున్నాం. కృపాకాలము డిస్పెన్సేషన్స్‌ని మనం చూస్తే చివరిదిగా 6వదిగా కృపాకాలము. అలాగే మిలినియం అంటే వెయ్యేండ్ల పరిపాలన అది 7వ దినముగా రెస్ట్ డేగా ఆహ్, ఈ వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తు ప్రభుల వారు వెయ్యేండ్ల పరిపాలన చేయబోతా ఉంటున్నారు. ఈ వెయ్యేండ్ల పరిపాలన జరిగే సమయంలో సాతానుడు ఇక్కడ బాటమ్‌లెస్ పిట్‌లో బంధింపబడతాడు. బాటమ్‌లెస్ పిట్‌లో బంధింపబడతాడు. కాబట్టి ఈ ప్రెజెంట్ చర్చ్ ఏజ్ నుంచి వెయ్యేండ్ల పరిపాలన మధ్యలో ఉన్న సంవత్సరాలను మనం ఒకసారి చూస్తే, ఈ 7 శ్రమల కాలం అనేది ఇక్కడ వస్తదండి. ఈ 7 శ్రమల కాలము. ఆ 7 శ్రమల కాలమును 2 సెక్షన్స్‌గా డివైడ్ చేస్తే, మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలము, మిగిలిన 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలము అని మనము వాక్య భాగాలలో చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 2 భాగాలలో మధ్యలో ఉండేది మిడ్ ట్రిబ్, అంటే ఆ యొక్క 2 శ్రమల కాలములో ఉండే మధ్యలో ఉండే కొన్ని శ్రమల కాలము. అయితే ఈ 7 శ్రమల కాలం తర్వాత దేవుడు ఎందుకో మరి 30 రోజులు, 45 రోజులు అని ఇంకొక 2 సెక్షన్స్‌ని కూడా అక్కడ ఉంచారు. ఇది దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో చాలా క్లియర్‌గా లెక్కించబడి ఉంటది. ఈ 30 రోజులు, 45 రోజులు ఏమేం జరుగుతది అని. కాబట్టి ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ర్యాప్చర్ సంఘము ఎత్తబడేది 4 విధాలుగా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నిస్తానండి. మొదటిగా చూస్తే ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని అంటారు. అంటే క్రీస్తు సంఘము మధ్యాకాశానికి ఎత్తబడతది. ఎత్తబడిన తరువాత శ్రమలు, మహాశ్రమలు, దేవుని యొక్క జడ్జిమెంట్ జరుగుతుంది అని కొంతమంది స్కాలర్స్ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 'జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్' క్రీస్తు న్యాయపీఠము అన్నటువంటి 'జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్' క్రీస్తు న్యాయపీఠము అన్నటువంటి 'జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్' క్రీస్తు న్యాయపీఠము అన్నటువంటి 'జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్' క్రీస్తు న్యాయపీఠము అన్నటువంటి
మాటని మనం చూస్తా ఉంటున్నాం. 2 కొరింథీ 5:10లో కూడా చాలా క్లియర్‌గా క్రీస్తు ప్రభువుల వారి యొక్క న్యాయపీఠము. ఈ క్రీస్తు ప్రభువుల వారి న్యాయపీఠము జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్‌కి వెళ్ళేది కేవలము విశ్వాసులు మాత్రమే. క్రీస్తు ప్రభువులను సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే ఈ క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడతారు. అయితే అది జడ్జిమెంట్ కాదు. అది రివార్డ్స్ ఇచ్చేటటువంటి సమయం. అంటే ఆహ్, ఆ జడ్జి చేసి మనకి ఆహ్, మనల్ని పనిష్మెంట్ ఇచ్చేటటువంటి సమయం కాదది. అక్కడ పనిష్మెంట్ రాదు కానీ రివార్డ్ ఇస్తారు. క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మనము నివసించిన ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నమ్మకమైన మంచి దాసుడా అని కూడా మనం మత్తయిలో చూస్తా ఉంటున్నాం గదా! ఆ విశ్వాసులకు డిఫరెంట్ కిరీటాలు, బహుమతులు, తర్వాత బిరుదులు ఇచ్చేటటువంటి సమయము ఆ జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. అక్కడికి విశ్వాసులు మాత్రమే వెళ్తారు. అయితే ఇంకొక జడ్జిమెంట్ ఉంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అది నేను చివర్లో చెప్తాను. అయితే మొదటి అంశము ప్రీ ట్రిబ్యులేషన్ రాప్చర్. అంటే క్రీస్తు ప్రభువుల వారి సంఘము ఎత్తబడిన తరువాత శ్రమలు, మహాశ్రమలు వస్తాయి, జరుగుతాయి అని చెప్పేటటువంటి మొదటి భాగము. అయితే రెండవదిగా మనం చూస్తే మిడ్ ట్రిబ్యులేషన్ అంటే ఏంటి? ఈ 3:30 సంవత్సరాలు మధ్యలో ఇంకొక 3:30 సంవత్సరాల మధ్యలో ఉండే ఆ సమయంలో రాప్చర్ వస్తది. అంటే సంఘము సగము శ్రమల గుండా వెళ్తది. తర్వాత సంఘము ఎత్తబడిపోతది. దాని తర్వాత జడ్జిమెంట్ లేదా రాత్ 3:30 సంవత్సరాలు జరుగుతాయి అన్నటువంటి మాటని మిడ్ ట్రిబ్యులేషన్ చెప్తారు. తర్వాత ప్రీ రాత్ అని ఇంకొక అంశం ఉంది. ఆ ప్రీ రాత్ అని ఏంటంటే ఈ సైతానుడు నుంచి మనకు తెచ్చే ఉపద్రవాల అవన్నీటి తర్వాత మెయిన్ జడ్జిమెంట్ రాకముందు దీన్ని ఏమని కూడా మనము అనుకోవచ్చంటే దేవుని యొక్క ఉగ్రతకు మనము తాళ్ళు అంటే మనము తట్టుకోలేము. కానీ మనిషి యొక్క ఉగ్రత అంటే మనిషి యొక్క కోపము సైతానుడు మనిషి రూపములో మనుషుల ద్వారా తెచ్చేటటువంటి ఆ ఉపద్రవాల్ని మనము తట్టుకోగలుగుతాము అన్నటువంటి అండర్‌స్టాండింగ్‌ని ప్రీ రాత్ ట్రిబ్యులేషన్‌గా చెప్తారు. అయితే మూడవది పోస్ట్ ట్రిబ్యులేషన్. పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే ఏంటి? ఈ జడ్జిమెంట్ అంటే సంఘము కూడా శ్రమలు, మహాశ్రమల గుండా వెళ్తది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము, మహాశ్రమల కాలములో సంఘము కూడా వెళ్ళాల్సిందే అన్నటువంటి ఆ యొక్క థియరీని కొంతమంది స్కాలర్స్ చెప్పేది 4వ అంశముగా పోస్ట్ ట్రిబ్యులేషన్. అంటే ఈ శ్రమల కాలము, మహాశ్రమల కాలము అయిన తరువాత సంఘము మధ్యాకాశానికి క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆకర్షింపబడతది. మధ్యాకాశానికి చేర్చబడతది అన్నటువంటి థియరీని చెప్తారు. అయితే ఇక్కడ 30 రోజులు, 45 రోజులు ఎందుకు అంటే ఆఫ్టర్ ట్రిబ్యులేషన్ సమ్ క్లీనప్ లాగా అని కూడా మనం అనుకోవచ్చు. ఆహ్, అయితే ఇక్కడ నేను ఇంకొక మాటను చూపించాలనుకుంటున్నాను. ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత అప్పుడు ఈ బాటమ్‌లెస్ పిట్‌లో నుండి ఈ సైతానుడిని తర్వాత అవిశ్వాసులు ఉండేటటువంటి హేడీస్, షియోల్, భూగర్భములో తర్వాత సముద్రము కూడా తన యొక్క ఆత్మలను అప్పగిస్తది. భూమి తన యొక్క ఆత్మలను అప్పగిస్తది. ఇవన్నీ కూడా మనము చదువుకుంటూ ఉంటాం. అయితే వాటన్నిటిలో ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకుండా రెబెలియస్‌గా ఉంటారో వాళ్ళు ఈ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసన తీర్పు అన్నటువంటి ఆ తీర్పు దగ్గరికి వాళ్ళు చేర్చబడతారు. ఈ ధవల సింహాసనపు తీర్పు దగ్గరకి విశ్వాసులు ఎవ్వరూ వెళ్ళరండి. ఎందుకంటే చివరిగా ఒక్కసారి నరకానికి పంపించక ముందు దేవాది దేవుడు సైతానుడిని, సైతాను యొక్క దూతలని, వారి యొక్క అనుచరులను అందరినీ ఇదిగోండి నేను మీకు ఇన్ని ఛాన్సెస్ ఇచ్చినా మీరు వినకపోతిరి కదా!
కాబట్టి మీకు ఈ శిక్ష అని చెప్పి అప్పుడు నరకానికి, నరకానికి, నిత్య నరకాగ్నికి పంపించడము జరుగుతది. కాబట్టి దయచేసి గమనించండి. ఈ 2 జడ్జిమెంట్స్ చాలా క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి బిలీవర్స్‌కి, ఇంకొకటి అన్‌బిలీవర్స్‌కి, సైతానుడికి. అలాగే 4 రకాలైనటువంటి సంఘము ఎత్తబడడము 4 రకాలుగా స్కాలర్స్ చెప్తా ఉంటారు. అలాగే ఇక్కడ రాత్ అనేది కూడా మనిషి లేదా సైతాను ఉగ్రత, దేవుని ఉగ్రత. చాలామంది ఏమంటారంటే దేవుని ఉగ్రతకు తట్టుకోలేరు. ఒకసారి మనము ఆహ్, నోవాహు కాలంలో చూస్తే కూడా నోవాహు కుటుంబము ఎప్పుడైతే ఆ ఓడలేకి చేర్చబడతదో, చేర్చబడిన తరువాత దేవుని యొక్క జడ్జిమెంట్ భూమి మీదికి రావడము మనము గమనిస్తాము. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా అక్కడ 10 తెగుళ్ళు వస్తాయి. 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు మాత్రము ఏమి కాదు. కానీ ఐగుప్తీయులు ఆ తెగుళ్ళను వారు అనుభవిస్తారు. కాబట్టి దానిని ఆధారంగా చేసుకొని కూడా ఒకవేళ సంఘము శ్రమల గుండా వెళితే కూడా సంఘానికి దేవుడు ఇచ్చే కృపను బట్టి సంఘము ఏమాత్రము బెనకదు, వనకదు అన్నటువంటి మాటను చెప్తా ఉంటారు. కాబట్టి ఈ 4 రకాలైనటువంటిది వీలైతే మనము ఓపెన్ ఫోరం ప్రశ్న సమయంలో ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవచ్చు. అయితే మరొకసారి నేను ఈ జడ్జిమెంట్ గురించి చాలా క్లియర్‌గా మీకు వాక్యానుసారంగా చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము కేవలము విశ్వాసులకు మాత్రమే. అదే ధవలమైన సింహాసనము, మహాసింహాసనపు తీర్పు అవిశ్వాసులకు, సైతానుడికి, వాడి అనుచరులకు అనేది మనము అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ అవిశ్వాసుల తీర్పు దగ్గరికి మనము కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అక్కడికి పోకుండా ఉండేటట్లుగా అందరము మనము విశ్వాసుల తీర్పు క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం దగ్గరికి మనం వెళ్ళి అక్కడ రివార్డ్ తీసుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి మనము అంత నమ్మకంగా దేవునికి ఉండాలని చెప్పి దేవుడు మరొకసారి మనకు ఈ యొక్క తీర్పులు 2 రకాలైనటువంటి తీర్పుల్ని మన ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నారు. అయితే ఆ నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ ఇయర్స్‌ని మీకు మరొకసారి చూపిస్తా ఉంటున్నాను. ఇక్కడ ఈ మహాశ్రమల కాలములో ఉండే 12 1260 రోజులకి 30 రోజులు యాడ్ చేస్తే 1290 రోజులు. అలాగే ఇంకొక 45 రోజులు యాడ్ చేస్తే పం 1335 రోజులు. ఈ 30 దినాలు, 45 దినాలు ఏం జరుగుతది అని మనము నెక్స్ట్ స్లైడ్‌లో నేను తర్వాత చూపిస్తాను. ఒకసారి మనం ఇది గమనిస్తే ఇక్కడ యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తాడు? యుద్ధాలు, కరువులు, మరణము, తర్వాత ఈ మనము ముద్రలను గురించి నేర్చుకున్నాం గదా! హతసాక్షులు కావడము, అలాగే సెలెస్టియల్ అంటే ఖగోళములో జరిగేటటువంటి ఉపద్రవాలు, వీటన్నిటిని కూడా మనము ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముద్రలు, తర్వాత ర్యాప్చర్ అంటే సగము అంటే మొదటి 3:30 సంవత్సరాలలో కొంతకాలము సంఘము ఎత్తబడతదని కూడా చెప్పినప్పుడు దాని యొక్క అండర్‌స్టాండింగ్ ఇది. ఇక్కడ ద డే ఆఫ్ ద లార్డ్ ఉంది కదా! ఆ డే ఆఫ్ ద లార్డ్ అనేది దేవుని యొక్క ఉగ్రత. దానిని ఎవరు తట్టుకోలేరు. తెగుళ్ళు, తర్వాత బౌల్స్ వస్తాయి కదా! నెక్స్ట్ చాప్టర్స్‌లో అవి ఇక్కడ వస్తాయి అని కూడా మనము ఆహ్, గమనించొచ్చు. మెయిన్‌గా మనం చూస్తే ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్, అలాగే ప్రీ రాత్ 3 అంశాలను ప్రాముఖ్యంగా చూస్తారు. ఇంకా కొంచెము బ్రాడ్‌గా చూస్తే 2 అంశాలు మాత్రమే ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్ అని కూడా మనము వింటూ ఉంటాము. ఆ ప్రీ రాత్, రాప్చర్ ఎట్లా ఉంటది అని, తర్వాత రాప్చర్‌కి, సెకండ్ కమింగ్‌కి ఉన్నటువంటి అనేక వచనాల యొక్క డిఫరెన్సెస్‌ని కూడా నేను మీ మధ్య ఉంచుతా ఉంటున్నాను. ఆ 30 దినాలు, 35 దినాలు మనం చూస్తే ఇక్కడ కాస్టింగ్ మౌంటైన్స్ ఇంటు ద సీ. ద ఆహ్, సో దట్ జెరూసలేం అంటే యెరూషలేము ఆ యొక్క కొండ చాలా ఎత్తున ఉండేటట్లుగా మిగిలినవైన ఎత్తైన పర్వతాలను దేవుడు ఒకవేళ సముద్రములలో పడేసేదానికి,
ఆ విధమైనటువంటి కొన్ని క్లీనప్ యాక్టివిటీస్ చేసేదానికి, తర్వాత అర్మగెద్దోను యుద్ధము, గోగు మాగోగు యుద్ధము, ఇలాంటివన్నీ కూడా మనము ఇంకా ముందు అధ్యాయాలలో చూసుకోబోతుంటున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఈ 30, 45 ఆహ్, దినాల గురించి కొంచెము రాయబడి ఉంటది. అయితే ప్రతి అంశముకి ప్రీ ట్రిబ్యులేషన్‌కి ఆధారమైనటువంటి కొన్ని వచనాలను, అలాగే మిడ్ ట్రిబ్యులేషన్‌కి ఆధారమైనటువంటి కొన్ని వచనాలను, పోస్ట్ ట్రిబ్యులేషన్‌కి ఆధారమైనటువంటి కొన్ని వచనాలను నేను ఈ యొక్క స్లైడ్స్‌లో నేను ఉంచాను. కొన్ని ఓవర్‌లాప్ అవుతాయి. అవే స్కాలర్స్ అవే వచనాలను ఇక్కడివి, అక్కడివి తీసుకొని కూడా కొంతమంది ఆధారంగా వారు మాట్లాడుతా ఉంటారు. ఆహ్, అయితే ముఖ్యంగా ఇన్ని ట్రిబ్యులేషన్స్ గురించి చెప్తున్నారు గదా! మరి మన స్టాండ్ ఏంటి? నా స్టాండ్ ఏంటి? అని ఆహ్, గమనిస్తే ఆహ్, కొంతమంది నేను మంచి మంచి దైవ సేవకులను బట్టి విన్నాను. ఆహ్, చాలామంది 85-90% క్రిస్టెండము ప్రీ ట్రిబ్యులేషన్. అంటే సంఘము ఎత్తబడిన తరువాత శ్రమల కాలము, మహాశ్రమల కాలం జరుగుతది అని అంటారు. కాబట్టి చాలామంది మనము అది దాన్ని ఆధారం చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెము కొద్ది కాలము శ్రమల కాలము గుండా వెళ్తది సంఘము అని అనుకున్నప్పుడు, ఈ మిడ్ ట్రిబ్యులేషన్ కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే మిడ్ ట్రిబ్యులేషన్ ఈ యోహాను భక్తుడు ఆయన పత్మాసులో ఉంటూ ఈ ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఆయన ఈ ఒకటో యోహాను పత్రికలలో చెప్తాడు. ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ ఉన్నాడని, వాటి వా ఆహ్, వాటి యొక్క దూతలున్నారు అని చెప్పి చెప్తారు. శ్రమల కాలము, మహాశ్రమల కాలం గురించి మాట్లాడకపోయినా శ్రమల కాలం గురించి మాట్లాడతారు. అయితే ఆయన అన్నప్పుడు ఒకసారి మనం ఆయననే గమనిస్తే, ఈ 12 అపోస్తలులు హతసాక్షులయ్యారు. వారు కూడా సంఘమే గదా! తర్వాత మనము అనేక మంది గ్రహం స్టెయిన్స్ గారు గాని, ఇట్లా అనేక మంది ఈ మధ్య కాలంలో మనము ప్రవీణ్ పగడాల గారు కూడా హతసాక్షి అని చెప్పి మనం వింటూ ఉంటున్నాం. కాబట్టి సంఘము ఒకవేళ కొన్ని శ్రమలు గుండా వెళ్తదేమో, కొంతమంది హతసాక్షులు అవుతారేమో అని చూసుకుంటే, మేబీ నేను ఒకవేళ ఈ మిడ్ ట్రిబ్యులేషన్ అన్నటువంటి దాంట్లో నేను ఈ మధ్య కాలంలో అది మనకు రెన్యూ అవుతూ ఉండొచ్చు. ఈరోజు ఉన్న అండర్‌స్టాండింగు మనము వాక్య భాగాలు చదివే కొద్దీ, చదివే కొద్దీ, చదివే కొద్దీ దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు ఆహ్, తెలియపరిచే కొద్దీ మన అండర్‌స్టాండింగ్ ఒకవేళ మారచ్చు. మన అండర్‌స్టాండింగ్ మారినంత మాత్రాన ఈ దీని మీద సంఘము ఎత్తబడడము అనే దాని మీద మన యొక్క రక్షణ ఆధారపడి ఉండదు. మన యొక్క రక్షణ లేదా మనము దేవుని దగ్గరికి వెళ్ళడము, ఈ నాలుగిట్లో ఏ అండర్‌స్టాండింగ్ నీకు తీసుకుంటున్నావు? నీ స్టాండ్ ఏంటి? మన స్టాండ్‌ని బట్టి మన రక్షణ మనకు ఆధారపడి ఉండదు. కాబట్టి అది మనము గుర్తు చేసుకోవాలి. వాక్య భాగాలు మనం చదువుకుంటూ, చదువుకుంటూ ఉన్నప్పుడు పదే, పదే ఇదే వాక్య భాగాల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మన అండర్‌స్టాండింగ్‌ని మనకు రూపాంతరము చెందింప చేస్తూ మార్చొచ్చు. కాబట్టి ప్రభువుల వారు మనకు ఏ అండర్‌స్టాండింగ్ ఇస్తారో, మన మనోనేత్రాలు తెరిచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదైతే అనుగ్రహిస్తారో, వాటిని మనము అర్థం చేసుకోవాలి. కానీ మన రక్షణ ఏమాత్రము ఈ అండర్‌స్టాండింగ్స్‌కి డిపెండ్ అయి ఉండదు అని చెప్పి నేను మరొకసారి మీ మధ్య విన్నవించుకుంటా ఉన్నానండి. కాబట్టి ఆహ్, ఇక్కడికి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మనము క్వెషన్ అవర్‌లో లేదా ఓపెన్ ఫోరమ్‌లో ఈ యొక్క డీటెయిల్డ్‌గా మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. చివరగా ఒక చిన్న ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, ఈ దిన సమయంలో మీరు మాకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఉండే ఆ యొక్క వర్సెస్‌ని తండ్రి ప్రభు దినము అయా మరి అలాగే ద డే ఆఫ్ ద లార్డ్ అలాగే శ్రమల కాలము, మహాశ్రమల కాలము తండ్రి అలాగే మాకు
సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అన్నటువంటి అనేక లేఖన భాగాలను మా ముందుంచారు. పరిశుద్ధాత్మదేవ, మీరు మాత్రమే మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అయ్యా, మరి మా రక్షణని ప్రభా మరి మమ్మల్ని క్రీస్తు ప్రభుల స్వారూప్యంలోనికి మీరు మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు. మేమందరము ప్రభుల వారి సన్నిధానంలో నిత్యత్వము తండ్రి మీతో ఉండేదానికి మీరు మాత్రమే మమ్మల్ని ప్రేరేపిస్తారని మా మనోనేత్రాలు తెరచి మమ్మల్ని సిద్ధపరచుమని ప్రభా మరి ప్రతి క్షణము ఇంకా ఊహ ప్రభా మరి మాకు ఉన్నటువంటి ఈ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు మేము సిద్ధపడుతూ క్రీస్తు ప్రభుల వారిని మధ్యాకాశములో ప్రభా ఎదుర్కొనేందుకు ఒకవేళ మేము ఈ దినమే ఈ క్షణమే మా యొక్క ఆయుష్ని మేము విడిచిపెడితే ప్రభా మేము మీతో నిత్యత్వంలో తండ్రి మరి 1000 ఏండ్ల పరిపాలనలోను నిత్యత్వంలోను ఉండేదానికి మీరు మాకు సహాయం అనుగ్రహించమని, ఆ విధంగా తండ్రి మా యొక్క బైబిల్ స్టడీస్ని ఆశీర్వదించమని, ఇప్పుడు ప్రభా మేము మాట్లాడుకున్నటువంటి అంశాలను గురించి కూడా ప్రభా మరి మీరు మాత్రమే మమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకురమ్మని బ్రతిమాలుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి. ఆమెన్. ఆమేన్. ఆమేన్.